ఈ దినము మనము చదువుకున్నటువంటి లేఖన భాగము సంఖ్యాకాండము 14వ అధ్యాయము మొదటి 10 వచనములు చదువుగా వినియున్నా. ఈ లేఖన భాగం ఆధారముగా బైబిల్ గ్రంథంలో కొన్ని వ్యక్తిగత జీవితాలని కూడా ఆధారంగా చేసుకొని నిబద్ధత కలిగిన క్రైస్తవ జీవితం, లేకపోతే నిబద్ధత కలిగిన విశ్వాసులు. ముందుగా నిబద్ధత అంటే ఏమిటి అనే విషయం మనకి తెలియాలి కదా. నిబద్ధత అనే ఈ పదమును గురించి ఆలోచన చేస్తే, ఒక నిశ్చయత చేసుకొని నిశ్చయించుకున్న దాని ప్రకారము మనము జీవించడం, లేదా ఒక స్టాండ్ తీసుకున్నాను అంటాం కదా. సింపుల్గా మన యొక్క సాధారణమైనటువంటి మాటల్లో నేను ఒక స్టాండ్ తీసుకున్నాను, ఇంకా స్టాండ్ మీదే నేను ఉంటాను అని అంటారు కొంతమంది మాట్లాడేటప్పుడు. ఏదైతే మనము ఒడంబడిక చేసుకున్నామో ఆ ఒడంబడిక ప్రకారమే మనము జీవించడము నిబద్ధత. ఏదైతే చెయ్యాలి అని అనుకున్నామో, ఏదైతే మనము ఒప్పుదల చేసుకున్నామో, ఏదైతే మనము నిశ్చయించుకున్నామో, నిశ్చయించుకున్న దాని ప్రకారము, ఒప్పుదల చేసుకున్న దాని ప్రకారము, మనము అనుకున్న దాని ప్రకారము ఆ రీతిగానే రాబోతున్న కాలములో మనము జీవించగలిగితే అది నిబద్ధత కలిగినటువంటి జీవితముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని విషయంలో, ప్రతి విశ్వాసి కూడా దేవుని విషయంలో నిబద్ధత కలిగిన వాడిగా ఉండాలి. కానీ నిబద్ధత కలిగినటువంటి క్రైస్తవులుగా, విశ్వాసులుగా నేటి దినాలలో మనము ఏ ఒక్కరు కూడా ఉండలేకపోతున్నాం, ఎక్కడో అరకొరకగా. ఉదాహరణకి మనకి ఇంకా ఈ పదము గురించి అర్థం అవడానికి, వివాహ సమయాల్లో మనము పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెతో ప్రమాణము చేస్తాడు, పెండ్లి కుమార్తె కూడా పెండ్లి కుమారునితో ప్రమాణము చేస్తారు. ఇది మొదలుకొని జీవితకాలం అంతయు కూడా అది ఎటువంటి పరిస్థితి అయినను సరే, మేలులోను కష్టములోను దుఃఖములోను సుఖములోను నీవు తప్ప వేరొకరిని నేను ఈ రీతిగా చేయను, నిన్నే నా భర్తగా, నిన్నే నా భార్యగా అని ఇలాగ ప్రమాణాలు చేస్తూ ఉంటారు. కానీ అలా ప్రమాణములు చేసిన వారిలో ఇంచుమించుగా సకానికి పైగా ఇప్పుడు నేటి సమాజంలో భర్తలు ఉండగలుగుతున్నారా భార్యల విషయంలో? నిబద్ధత. నేను ఒక నిశ్చయించుకున్నాను, ఈమెతోనే కాపురము చెయ్యుదును, ఈయనతోనే నేను కాపురము చెయ్యుదును, ఇతరులను ఎవరిని ఆశింపక అలాగే జీవించగలుగుతున్నారు. ఏదైతే నిశ్చయించుకున్నామో, ఏదైతే ఒక ఒడంబడిక చేసుకున్నామో, ఏదైతే ఒక ప్రమాణము, ఒక స్టాండ్ తీసుకున్నామో ఆ ప్రకారము నిబద్ధత కలిగి నీ భార్య యందు, నిబద్ధత కలిగిన మరి జీవిత విధానం నీ భర్త యందు మీరు జీవించగలుగుతున్నారా? చాలామంది అలాగా జీవించలేకపోతున్నారు కదా. పెండ్లి దినమున చేసిన ప్రమాణాలు, నిశ్చయత, ఒడంబడిక ప్రకారం జీవించలేకపోతున్నారు కదా. అంటే నిబద్ధత లేని భర్త, నిబద్ధత లేని భార్య, తీసుకున్నటువంటి చేసినటువంటి వాగ్దానము మీద, మాట మీద నిలబడలేనటువంటి జీవిత విధానాలు, అది నిబద్ధత లేకపోవడం. ఇంకా మనము బైబిల్కి దేవుని విషయంలో మనం మాట్లాడుకోవాలనుకుంటే, ఐగుప్తు దేశం నుండి యెహోవా దేవుని సహాయము చేత విడుదల పొందినటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని విషయంలో నిబద్ధత లేనటువంటి ప్రజలుగా మనము చూస్తున్నాము. ఏ చిన్న ఒడిదుడుకు వచ్చినా సరే వెంటనే వారు, దేవుని వైపు ఉన్న ప్రజలు వెంటనే వారి యొక్క ఆలోచనలు, వారి తలంపులు, వారి ఉద్దేశాలు, వారి మాటలు వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? మేము ఐగుప్తులో ఉంటే చక్కగా ఉండేది కదా, ఐగుప్తులో చక్కని ఆహారం తినేవారముగా, ఐగుప్తులో ఉంటే చక్కని జీవితం ఉండేది కదా. ఒకవైపు దేవునితో మేము ఉండాలి అని వచ్చిన వారు, దేవునితో నిబద్ధత కలిగి వారు ఏదైతే ఏ ఉద్దేశముతో అయితే వచ్చారో మోషే నడిపింపులో, ఆ నిబద్ధత, మేము ఇంకా యెహోవా జనులుగా జీవిస్తాము, ఆ నిశ్చయత ప్రకారము, తీసుకున్న మాట ప్రకారము వారు ఆ రీతిగా జీవించకపోవడం, మాటి మాటికి నిబద్ధత లేకుండా మరలా వెనుకకు ఐగుప్తు ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, ఇలాంటి వరవడి చూస్తున్నాం. ఇది మొదటి తరమే కాదు, ఐగుప్తు నుండి వచ్చినటువంటి వారే కాదు. పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలో స్థిరపడిపోయిన రెండవ తరము వారు కూడా ఒకనొక దినాన మరి ఏలియా అంటాడు, ఎంతకాలము మీరు రెండు తలంపుల మధ్యన మీరు
ఉంటారు. ఈ మాట మీకు ఆ సందర్భం మీకు తెలుసును కదా. అయితే మీరు యెహోవా దేవుని పక్షమున ఉండండి, లేదా బయలుదేవత పక్షమునైనా ఉండండి. ఇలా రెండు తలంపులు, అంటే యెహోవా దేవుని బిడ్డలుగా నిబద్ధత కలిగి యెహోవాయే మా దేవుడు, ఒక స్టాండ్, ఒక నిశ్చయత, ఒక ఒప్పందం, నిబద్ధత కలిగిన దేవుని ప్రజలుగా మొదటి తరము వారే కాదు, ఐగుప్తు దేశం నుండి వచ్చిన మొదటి తరము వారే కాదు, ఆ తర్వాత తరము వారు కూడా పాలు తేనెలు ప్రవహించు దేశంలో జీవించిన వారు కూడా నిబద్ధత లేని దేవుని ప్రజలుగా జీవించడము నేను మీ ముందు ఉంచుతున్నాను. అంత మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితాలని కూడా చూసుకుంటే ఒక ఆకాను, ఒక గెహాజీ, ఒక అననీయ సప్పేరా, అంటే వీరందరూ కూడా తెలుసు కదా. గెహాజీ దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని యాజకునితో ఉంటూ, మరలా లోకపు ఆ వస్తువులను, ఆ ఆశలతో, మరి కోరికలతో ముందుకు సాగిన వాడు. నిబద్ధత లేదు. ఆకాను నిబద్ధత లేదు. దేవుని ప్రజలుగా మేము ముట్టుకోకూడదు, ఇటు ఉంటాడు, ఆ వస్తువులు కూడా కావాలి. అననీయ సప్పేరా దేవునికి ఇవ్వకుండా ఉంటే బాగుండేది, దేవునికి ఇద్దామని, అలాగని నిబద్ధత లేకుండా మరలా లోకపు ఆలోచన, అంటే ఒక స్థిరమైన నిశ్చయతతో కూడినటువంటి ఒక విధానం లేకపోవట, నిబద్ధత లేకపోవడం. అంత మాత్రమే కాదు, యూదా ఇస్కరియోతు, యేసుక్రీస్తు శిష్యులలో ఉండడానికి వచ్చిన వాడు నిబద్ధత లేనటువంటి శిష్యుడిగా మరలా లోకులతో కలిసిపోవడం. శిష్యులలో ప్రాముఖ్యమైనటువంటి ప్రధాన పాత్ర వహించినటువంటి పేతురు భక్తుడు పునరుద్ధాన దర్శనము కలిగే వరకు కూడా యేసు ప్రభు మరణించిన తర్వాత మరలా యేసు ప్రభు యొక్క శిష్యుడుగా, అపోస్తలుడుగా నిబద్ధత కలిగి జీవించలేకపోయాడు. మరలా జాలరి మరి ఆ వృత్తి కలిగి ఉండడానికి ముందుకు సాగిపోయాడు. పేతురు యేసు ప్రభువా నీ ప్రాణానికి నా ప్రాణము అడ్డు, నేను నీ కొరకు ఇలాంటి మాటలు ఒక స్టాండ్ తీసుకున్నాడు కదా. కానీ యేసు ప్రభు మరణించిన తర్వాత పేతురు మరలా జాలరి, మరలా ఆ వృత్తి వైపు వెళ్ళిపోయాడు. ఇచ్చిన మాట, తీసుకున్న నిర్ణయం మీద జీవించలేనటువంటి ఆ యొక్క స్థితి, నిబద్ధత లేకపోవడము. ఇదే క్రమంలో బైబిల్ గ్రంథంలో నిబద్ధత కలిగిన వారు కూడా మీకు పరిచయము చేస్తాను. యోబును మీరు జ్ఞాపకం చేసుకున్నారు కదా. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావే, మనము దేవుని వలన మేలు మాత్రమే అనుభవించదమా, కీడు అనుభవించడానికి మనకి ఇది లేదా అనే ఆ విషయం మాట్లాడుతున్నాడు. చూడండి, యోబు దేవుని విషయంలో ఎంత నిశ్చయత, ఒక ఒడంబడిక, ఒక దృఢమైన సంకల్పము, స్టాండ్ తీసుకున్నాడంటే, నిబద్ధత కలిగి ఉన్నాడంటే, వాని భార్యయే వచ్చి దేవునిని దూషించి నువ్వు యథార్థతను విడిచిపెట్టు అన్నా సరే నేను ఒక స్టాండ్ తీసుకున్నా, నేను ఒక ఒడంబడిక కలిగి ఉన్నాను, నీవు దూషించినను, నీవు నన్ను విడిచిపెట్టినను సరే నా స్టాండ్ నాదే, దేవునితో నేను ఈ రీతిగానే ఉంటాను. యథార్థత విషయంలో, నీతి విషయంలో, న్యాయ విషయంలో, భక్తి విషయంలో నా స్టాండ్ ఇదే. నువ్వు నా భార్య అయినా ఉండినా ఉండకపోయినా నేను మాత్రము నా దేవుని విషయం, నిబద్ధత అంటే అది. అలాంటి వారు నేటి సంఘంలో కావాలి. పరిస్థితులు, వ్యక్తులు ఇవన్నీ మారిపోతున్నాను సరే, దేవునికి ఎలాంటి వారు కావాలి అంటే ఇలాంటి వారే కావాలి. జార్జ్ ముర్రే అని గొప్ప దైవ సేవకుడు గొప్ప ప్రసంగము చేస్తూ ఆ ప్రసంగం మధ్యలో ఒక మాట అంటున్నాడు. ఏమిటంటే, దేవునికి ఇష్టానుసారముగా జీవించడం అంటే ఏమిటి అని ఒక ప్రశ్న వేస్తే, మీరందరూ కూడా దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నారా? దేవునికి ఇష్టమైనటువంటి జీవితము, లేకపోతే దేవుని కొరకు మీరు జీవించగలుగుతున్నారా అని ఒక ప్రశ్న వేస్తే మీరు అనుకుంటున్నారు, అవునండి దేవుని కొరకు నేను జీవిస్తున్నా. నీతిమంతుల గురించి, తామే నీతిమంతులమని అనుకునే వారి గురించి యేసు ప్రభు వారు ఉపమానం చెప్పినటువంటి ఆ ఇద్దరు ప్రార్థనా పరులలో ఒకడు దేవాలయంలోనికి వెళ్ళి పరిచయాడు, నేను వారమునకు అయా చోరుల వలె
దొంగల వలె, వ్యభిచారుల వలె ఈ రీతిగా లేకుండా ఉన్నాను అని ఇలాగా చెప్పుకున్నట్లుగా మీరు కూడా దేవుని కొరకు, దేవుని విషయంలో నేను నిబద్ధత కలిగి ఉన్నానండి అని మీరు చెప్పుకుంటున్నారేమో, అనుకుంటున్నారేమో. ఈ విషయములను బట్టి, ఏ విషయములను బట్టి అంటే నెలసరి నీ ఆదాయంలో 10వ భాగము ఇచ్చేస్తున్నాననే తలంపుతో నీవు ఉండి దేవునికి ఇష్టరాలుగా నేను జీవిస్తున్నానని అనుకుంటున్నావా? లేదా వారమునకు ఒకసారి, 2 మార్లు, 3 మార్లు నీ యొక్క ఆరోగ్యమును బట్టి, వయసును బట్టి ఉపవాసం ఉంటూ, ఇదిగో నేను ఉపవాసం ఉంటున్నాను, దేవునికి ఇష్టరాలుగా, దేవుని కొరకు నేను జీవిస్తున్నాను అని అనుకుంటున్నావా? ఈ కారణమును బట్టి. లేదా నీ యొక్క జన్మదినాలు, వివాహ దినాలు, నీ యొక్క పూర్వీకుల జ్ఞాపక దినాలు జ్ఞాపకం చేసుకొని పేదలకు ఏదో సహాయం చేసి నేను దాన ధర్మాలు చేస్తున్నాను, దేవునికి నచ్చిన విధంగా నా పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నానని, దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నానని అనుకుంటున్నావా? అంటే ఈ ఆలోచనలన్నీ కూడా ఏంటి అనుకుంటున్నా తెలుసా? ఇది నీ యొక్క పోకడ, ఇదంతా కూడా నీ ఆలోచన విధానం. దేవునికి ఇష్టలుగా, దేవుని కొరకు జీవించడం అంటే ఇది కాదు. జార్జ్ ముర్రే చెప్తున్నాడు, ఒక వైట్ షీట్, ఎంటీ పేపర్, వైట్ పేపరు నీవు సంతకం కింద పెట్టి దేవునికి ఇస్తే, ఆ పైన దేవుడు ఏది రాస్తే అలా జీవిస్తే అది దేవునికి ఇష్టమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి జీవిత విధానం. అర్థమైందా? ఎప్పుడైనా అప్పు తీసుకున్నప్పుడు కిందన సంతకం పెట్టమని ఇస్తే మీరు ఎన్నిసార్లు ఆలోచిస్తారు? ఏదైనా సరే ఎంటీ పేపర్ మీద మీరు కిందన సంతకం పెట్టి లేదా మీ స్టాంపు వేసి ఇవ్వడానికి ఎంత ఆలోచన చేస్తారు? ఎందుకంటే ఆ పైన ఏ మ్యాటర్ రాస్తారు దానికి అంతటికీ బాధ్యత ఎవరు? మీరే. అలాగ ఒక ఎంటీ పేపర్ వలె నువ్వు ఖాళీ పేపర్ మీద నువ్వు సంతకం పెట్టి, ప్రభువా నీ ఇష్టం ఏమిటో రాయ్, నేను నిశ్చయించుకుంటున్నాను ఇంక నీ ఇష్ట ప్రకారం జీవించడం. అది నిబద్ధత కలిగినటువంటి దేవుడు చెప్తాడు తన వాక్యము ద్వారా, సేవకుల ద్వారా, పాటల ద్వారా. అలా నువ్వు జీవించగలిగితే అది నువ్వు నిబద్ధత కలిగిన క్రైస్తవ జీవితం అని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఒక యోబు అలా జీవించగలిగాడు. నువ్వు ఉంటే ఉండు, లేకపోతే లేదన్నటమా, దాని ఇండైరెక్ట్ వర్షన్ అదే. అంత మాత్రమే కాదు, యోబు మాత్రమే కాదు, ఒక దానియేలు సింహాల బోనులో వేసేస్తున్నా సరే, లేదా ఒక షడ్రక్, మేషక్, అబేద్నెగో అగ్నిగుండంలో వేసేస్తున్నాను సరే, మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. ఆయన రక్షించినను రక్షించకపోయినను మా స్టాండ్ ఇదే, మేము యెహోవానే సేవించదము, ఆయననే ఆరాధిస్తాం. మా నిశ్చయత ఇదే. ఒకవేళ రక్షించడము, రక్షించకపోవడము, సహాయము చేయడము, చెయ్యకపోవడం ఆయన వంతు. మేము ఏదైతే దేవుని విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నామో మేము దాని మీదే కట్టుబడి ఉన్నాం. అది నిబద్ధత కలిగిన క్రైస్తవుడు. ఒక యోబులో మనము చూడవచ్చు, ఒక దానియేలులో మనము చూడవచ్చు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలో మనము చూడవచ్చు, పౌలులో మనము చూడవచ్చు. పౌలులో కూడా మనము, అపోస్తుడైన పౌలులో బ్రతుకుట క్రీస్తే, అతను ఒక స్టాండ్ తీసుకున్నాడు. బ్రతుకుట క్రీస్తేనంట, చావైతే. ఫిలిప్పీ 1 పత్రిక 21లో ఉంటుంది. బ్రతుకుట క్రీస్తే, ఆ చావైనా ప్రాబ్లం లేదు, నేను బ్రతికితే ఎవరి కొరకు జీవిస్తాను? ప్రభువు కొరకే, క్రీస్తు కొరకే. అది నా స్టాండ్. ఇంక అంతే. యేసు ప్రభువుని కొట్టినట్లుగా ఎన్నిసార్లు కొరడా దెబ్బలతో కొట్టినను, సర్పముల చేత నేను బాధింపబడినను, సముద్రపు ప్రయాణంలో ఓడ పగిలిపోయినను, ఎంత నా ప్రాణాల మీదకి, నా దేహంలో, నా శరీరంలో ఒక ముళ్ళు నా కొరకు ఉన్నను సరే, నా స్టాండ్ ఏంటంటే నేను ఎవరి కొరకు జీవించాలి? దేవుని కొరకు మాత్రమే నేను జీవిస్తాను. ప్రియా దేవుని సంగమా, నేటి సంఘంలో చాలా వరకు స్వీయ వ్యక్తిగత ఉద్దేశాల తృప్తితో మీరు జీవిస్తున్నారు. ఉపవాసం ఉంటున్నాను, అర్పణలు ఇస్తున్నాను, పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యము చెప్తున్నాను, దేవునికి ఇష్టమైన జీవితం జీవించేస్తున్నాను అని అనుకొని ఆ అపోహలో ఉండవద్దు. దేవునికి ఇష్టమైన జీవితము, దేవుని కొరకు జీవించడం అంటే ఒక ఎంటీ పేపర్ మీద నువ్వు సంతకం పెట్టి ఆయన ఎలా చెప్పితే అలాగా జీవించగలిగే ఆ స్టాండర్డ్ రావాలి సంఘాలకి. అలా యోబు కనబడతాడు, పౌలు కనబడతాడు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు, యోబు, వీరందరూ కూడా కనబడుతున్నారు. ఆ క్రమంలోనే ఒక్క వ్యక్తిని డిపెండ్ అయ్యి కొన్ని మాటలు నేను చెప్పి ముగిస్తాను. మనం చదువుకున్న లేఖన భాగం సంఖ్యాకాండము 14వ అధ్యాయము
1 నుంచి 10 వచనములు మనము చదువుకోవడం జరిగింది. ఇక్కడ కాలేబు ఒక నిబద్ధత కలిగిన క్రైస్తవుడిగా కనబడుతున్నాడు. నాకైతే ఒక స్టాండ్ తీసుకున్నాడు యెహోవా దేవుని విషయంలో. అక్కడ ఒక సందర్భము సంఘటన ఏమిటంటే, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వేగు చూడడానికి 12 గోత్రముల నుండి 12 మంది వేగుల వారిని పంపించగా, ఆ 12 మందిలో 10 మంది తీసుకొచ్చిన వార్త ఒక విధముగా ఉన్నది, ఇద్దరు తీసుకొచ్చిన వార్త సమాచారము మరి ఒక విధముగా ఉన్నది. అయ్యా, మీరు వేగు చూసుకొని రామన్నారు, మేము వెళ్ళాం. ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో నివసిస్తున్నటువంటి ఆయా జాతుల వారు, కానానీయులు, పెరిజ్జీలు, హిత్తీలు, యోబెసీలు, వీరందరూ, ఇలాంటి వారందరూ కూడా మనకంటే వారు బలవంతులు. వారు చాలా బలము కలిగిన వారయ్యా. వారు ముందు మనము నిలబడడానికి కూడా సరిపడినటువంటి బలహీనులము మనము. ఇలాంటి రిపోర్ట్స్ ఇస్తారు. కానీ ఇద్దరు మాత్రం యెహోషువ, కాలేబు, ఈ కాలేబులు మాత్రము లేదు, వారిని మనము జయించగలము, ఆ దేశమును మనము స్వతంత్రించుకొనగలము అని ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటే, ఇశ్రాయేలుల సర్వ సమాజము కూడా ఇద్దరు చెప్పిన మాట మీద డిపెండ్ అవ్వకుండా 10 మంది చెప్పినటువంటి మాటని, ఎక్కువ మంది బలము, వారి మాటలనే నమ్మి వెంటనే యెహోవాను, మోషేను, అహరోనును దూషించడము, సరగడం మొదలు పెడతారు. వారు ఐగుప్తు దేశంలోనే మేము ఉండిపోతే బాగుండేది కదా, మేము తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతే బాగుండేది కదా, మేము అరణ్యంలో ఎందుకు చావలేదు, ఐగుప్తులో మేము ఎందుకు చావలేదు, ఇక్కడ ఎందుకు ఖడ్గవాతన పడడానికి మేము వచ్చామా అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వేళ, ఏమీ గత్యంతరము లేక సమాధానం ఎట్లా చెప్పాలో మోషేకి, అహరోనులకు తెలియక సాష్టాంగ పడి ఇద్దరు అన్నదమ్ములు మోషే, అహరోనులు యెహోవాకు ఆ సాష్టాంగ ప్రార్థన చేస్తున్న సమయంలో, అప్పుడు కాలేబు యొక్క రియాక్షన్ చూస్తే, ఇతడు కదా నిబద్ధత కలిగినటువంటి దేవుని బిడ్డ. ఏం చేశాడు చూడండి ఒకసారి. 6వ వచనము, 5వ వచనంలో, మోషే, అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండి నూను కుమారుడగు యెహోషువాయు, యెఫున్నె కుమారుడగు కాలేబును ఏం చేశారట, బట్టలు చింపుకొని. ఆ పదంలో వారు తీసుకున్నటువంటి ఆ స్టాండ్ నాకు కనబడింది. వెంటనే ఈ ప్రజలందరూ కూడా ఈ గ్యాదరింగ్ అంతా కూడా ఒకటైపోయారు. అట్లాంటి టైంలో కూడా వీరు, ముఖ్యంగా కాలేబు, యెహోషువ, ఇది నన్ను కాలేబునే డిపెండ్ చేసుకున్నాను కాబట్టి, కాలేబు బట్టలు చింపుకోవడంలో ఏమిటి, అక్కడ ఏం ఒరిగింది, అక్కడ ఏమిటి, దాని అర్థం ఏంటి? పౌరుషము. అతని పౌరుషం నాకు కనబడింది. యెహోవా దేవుని విషయంలో ఇతడు దేవుడు సూచించినదంతా కూడా చూసి, అదంతా కూడా పాలు తేనెలు ప్రవహించే దేశమే, ఆ ప్రజలందరినీ కూడా మనం జయించగలము, ఆ దేశమంతటిని కూడా మనం స్వతంత్రించుకోగలము అనే విషయాలు యెహోవా దేవుని పక్షమున ఇతడు చెబితే, ఆ మాటలను నమ్మలేనటువంటి తన సర్వ సమాజమును చూచి పౌరుషం వచ్చింది యెహోవా దేవుని పక్షమున. దేవుని కార్యాలను దేవునికి విరోధముగా మాట్లాడితే నేటి సమాజం ఎట్లున్నది? యేసుక్రీస్తుకి వ్యతిరేకముగా మాట్లాడితే సమాజం నేటి ఎలా ఉన్నది? లేదా మరి యొక్క దైవమును గురించి క్రైస్తవ సహోదరులు మాట్లాడితే ఎలా ఉన్నది? ఒక దేవుని ఎడల ఒకరు దూషణ మాటలు మాట్లాడుతుంటే హింసలు కలగట్లేదా? దొమ్మి యుద్ధాలు జరగట్లేదు, కొట్లాటలు జరగట్లేదా? అయితే ఎవరో దేవుణ్ణి ఎరగలేనటువంటి వారు కాదు, దేవుని యొక్క జనములోని వారే దేవునికి విరోధముగా ఇక్కడ మాట్లాడుతూ ఉంటే, దేవునికి విరోధముగా మాట్లాడుతున్న ఆ సందర్భంలో పౌరుషం వచ్చేసింది. నీ దేవుని గురించి నేను మాట్లాడితే నీకు పౌరుషం వచ్చి దేవాలయం ఎక్కేస్తావు, సేవకుని చంపేస్తావు, స్టేజ్ మీదకి వచ్చేస్తావు, అది నీ పౌరుషము. అంటే ఎదుటి వానికి హాని చెయ్యడము నీ పౌరుషము నీ దేవుని విషయంలో. ఇప్పుడు నేటి సమాజం అదే కదా. నీ దేవుని నేనేమన్నా అంటే, నీ గ్రంథమును నేనేమన్నా అంటే, నీ పౌరుషం ఏంటో తెలుసా? వెంటనే నన్ను దారి కాచి కొట్టడము, నన్ను చంపడము, లేకపోతే నా దేవాలయం మీదకి వచ్చేసేయడము, ఇది నీ పౌరుషము.
కానీ కాలేబు పౌరుషం చూసారా, ఏ ఒక్కడికి హాని చేయడానికి ముందుకు వెళ్ళలేదు. ఆ పౌరుషము తనలోనే తాను చూపించుకున్నాడు, బట్టలు చింపుకున్నాడు. అలాంటి పౌరుషము కలిగిన వారు ఏదో నీ దేవుణ్ణి క్రైస్తవ్యాన్ని హింసిస్తున్నారు, దూషిస్తున్నారని వెళ్ళి ఏదో చంపమని నేను అంటలేదు, వారిని కొట్లాడమని నేను అంటలేదు. ఆ పౌరుషం నీలో తన బట్టలు తానే చింపుకొని, అది దేవుని కొరకు నిలబడిన దానిలో పౌరుషము చూడగలుగుతున్నా. ఇది ఒకటే కాదు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో జరిగిన మరి ఒక సంఘటన, ఆహాబు యెజెబెలు. అక్కడ దైవముల పేరట ఒక ఇది జరిగింది, ఎవరు గొప్ప దేవుడు అని దహించాలి. ఏ సహాయము లేకుండా ఆ నిజమైన దేవుడు ఆ యొక్క దహన బలులను దహించాలి. అలాంటి సమయంలో యెహోవా దేవుని పక్షమున ఏర్పాటు చేసినటువంటి దహన బలి దహించి వేయబడి ఉన్నది, ఏ సహాయము లేకుండా. అప్పుడు ఏలియా ఈ యొక్క ఆహాబునకు లేదా బయలుకు సంబంధించినటువంటి ప్రవక్తలందరినీ కూడా పట్టుకొని సంహరించడం, వధించడం మనం చూస్తున్నాం అక్కడ. ఈ వార్త తెలిసినటువంటి ఆహాబు వెంటనే వార్తాహరుని పెట్టి పంపించింది, రేపు ఈ దినానికి చనిపోయిన వారిలో నువ్వు చంపేవే నా ప్రవక్తలను, ఆ చంపబడిన వారిలో నిన్ను కూడా ఒకడిగా నేను చెయ్యకపోతే, అక్కడ ఏ ఒట్లు ప్రమాణాలు చేస్తున్నా తర్వాత సంగతి. వెంటనే ఆ టైంలో ఇతడు ఆ యొక్క సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆ దేశమును విడిచి ప్రయాణం చేసి బద్రీ వృక్షము, అక్కడ విశ్రాంతి, దేవదూత వచ్చి ఆహారం పెట్టడం, మళ్ళా లేపడము, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉన్నది అని చెప్పడము. ఈలోగా ఒక గుహ, ఆ గుహలో యెహోవా దేవుని స్వరము చొరబడి, ఏలియా ఏం చేస్తున్నావు? అప్పుడు అంటాడు, ప్రభువా ఇదిగో రోషము కలిగిన వాడును నేను ఒక్కడనే తప్ప ఎవరునూ కూడా లేరయ్యా. రోషము కలిగి అంటే పౌరుషము, దేవుని విషయం. ఇంత రాజు ఒకవైపు అయిపోయారు, దేశమంతా మరి ఒక వైపు అయిపోయింది, తన ప్రజలు కూడా తన పక్షంలో లేరు, ఒంటిగా అయిపోయాడు. తన శిష్యులు కూడా తనతో పాటుగా లేరు, ఒంటరిగా అయిపోయాడు. అయినను తన స్టాండ్ ఏమిటి? యెహోవా దేవుని పక్షమున నేను ఉంటాను. రోషము కలిగి యెహోవా దేవుని పక్షమున నేను ఒక్కడనే. అది అలాంటి కలేజా ఉండ, అది నిబద్ధత కలిగిన క్రైస్తవుడు అంటే. అర్థమైందా? ఇక్కడ మనము ఏమని ముందు కాలేబును చూస్తున్నాము, రెండవది ఇక్కడ ఏలియాని కూడా చూసి, ఇలా బైబిల్ గ్రంథం చాలా ఉన్నాయి. ఒక విషయము ఈ యొక్క లేఖన భాగంలో, ఒక విషయం ఈ కారణాన్ని బట్టి, బట్టలు చింపుకునే విధానాన్ని బట్టి నిబద్ధత కలిగిన దేవుని బిడ్డ కాలేబు తన పౌరుషము ఎదుటి వారి మీద చూపించలేదు. ఏమిటి బట్టలు చింపుకున్నట్లో అంత స్టాండ్ తీసుకున్నాడు యెహోవా దేవుని విషయం. ఇది మొదటిది. రెండవ విషయము వారందరూ కూడా ఏకమైపోయినా సరే 7వ వచనం మనం చదువుదాం. ఏమన్నాడంటే, నిబద్ధత కలిగిన క్రైస్తవుడు లేకపోతే విశ్వాసి దేవుని బిడ్డ ఎలా ఉంటాడంటే, దేవుని వాగ్దానాలను పరిపూర్ణంగా నమ్మి స్థిరముగా ఉంటాడు. ఆ వాగ్దానాల మీదే నమ్మిక స్థిరముగా ఉంచుతాడు. ఎప్పుడో అబ్రహాముకు చేసిన వాగ్దానం ఇది, పాలు తేనెలు ప్రవహించే దేశంలో నిన్ను నీ సంతానానికి నేను ఇస్తాను అని. ఆ వాగ్దానము, దేవుని యొక్క వాగ్దానాన్ని ఇతడు పరిపూర్ణంగా నమ్మి దాని మీదే స్థిరముగా ఉన్నాడు. ఆ దానినే నమ్మి ఇక్కడ చెప్తున్నాడు, ఇశ్రాయేలుల సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశము. దేవుడు ఇస్తున్న వాగ్దానము ఇక్కడ నేను చూచినది, నేను నమ్మిక కలిగి నమ్ముతున్నాను. దేవుని వాగ్దానాలను పరిపూర్ణంగా నమ్మాలి, రోషము కలిగి ఉండాలి, పౌరుషము కలిగి ఉండాలి. దేవుని వాగ్దానాలను నమ్మి మనము దాని మీద డిపెండ్ అయిపోయి మనం ముందుకు వెళ్ళాలి, కానీ వేరే ఆలోచనతో ముందుకు సాగకూడదు. మరి ఒక మాట మనము చూసినట్లయితే, 9వ వచనాన్ని లేదా 8వ వచనం మనం చదువుకుంటూ ముందుకు సాగుదాం. చూడండి, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. ఈ మాట అర్థమైందా? యెహోవా మన యందు ఆనందించిన ఎడల
ఆయన మన ఎడల చేయవలసిన కార్యము మనకి చేసేస్తాడు అనే ఉద్దేశం ఇక్కడ రాయబడి ఉన్నది. దీనిని మంచిగా మనం అర్థం చేసుకోవాలి అంటే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో దేవునిని దూషించడం కాదు, కానీ ఆ కష్టంలో దేవుడిని మనం ఆనందింప చేయగలిగితే ఆ కష్టంలో నుండి దేవుడు మనల్ని బయటికి తీసేస్తాడు. ఉదాహరణకి పౌలు శీలలు చెరసాలలో వేయబడ్డారు. చెరసాల అంటే అది బాధపడవలసి, విచారపడవలసి, దుఃఖపడవలసిన విషయమే కదా. కానీ వీరు ఆ యొక్క కష్టంలో ఏం చేశారంటే దేవునిని ఆనందపరచగలిగారు. అక్కడ కూర్చొని వీరేం చేశారు, చెరసాలలో కూడా పాటలు పాడి దేవుని మహింపరిచారు, ప్రార్థనలు చేశారు. దేవుడు ఆనందపడ్డాడు. వారి కష్టంలో ఉంటుండగా దేవుణ్ణి ఆనందింప చెయ్యడము. అప్పుడు చెరసాల ఏమైంది, బద్దలైపోయి. వారు అగ్నిగుండంలో వేయగా అగ్నికి వారు దేవుని దూషించట్లేదు, కానీ అగ్నిగుండంలో పడవేయగా అక్కడ నుండి వారు దేవుని ఆనందింపజేయగలిగారు. దేవుడు వారిని అగ్నిగుండంలో సంరక్షణ కలుగజేశాడు. ఈ మాట అది ఎప్పుడు చదవండి అర్థమవుతుంది. 8వ వచనం, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశము మనలను చేర్చి దానిని మనకిచ్చును. దేవుడు ఇప్పుడు మనము 10 మంది రిపోర్ట్ని బట్టి మీరు అతలాకుతలం అయిపోవద్దు, బెదిరిపోవద్దు, పిరికి వారిగా అయిపోద్దు. మనము ఈ సమయంలో కూడా దేవుని యందు మనం ఆనందించగలిగితే మనకు దేవుడు మన పక్షమున కార్యం చేసి అది మనకి ఇచ్చేస్తాడు. మనము దానిలోనికి ప్రవేశించగలము. నిబద్ధత, దేవుని ఎడల ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఏమిటంటే దేవుని యందే నేను ఆనందించగలిగితే ఏదైనా సరే దేవుడు నాకు చేస్తాడు. నిబద్ధత కలిగిన వాడు దేవుని యందు ఆనందపడతాడు, కానీ పరిస్థితులను బట్టి ఏమాత్రం కూడా తడబాడాడు. కాలేబు చాలా స్టాండ్ తీసుకున్న విధానంలో దేవుని యందు ఆనందపడుతున్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే అది నీలో కనబడగలగాలి, ఏ పరిస్థితి అయినా సరే. ఇది మరి ఒక విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. తర్వాత వీరందరూ కూడా రాళ్లతో కొట్టి చంపడానికి వారందరూ కూడా ఏకమైపోయారు. మీరు కింద చదువుకుంటా వెళ్తా ఉంటారు. కానీ ఎంతమంది లోకము ఒకటైపోయినను సరే నీవు తీసుకున్న నిర్ణయం మీద నువ్వు ధైర్యంగా ఉండగలవు. కాలేబు అలా ఉండగలిగాడు. కాలేబు అలాగా ఒంటిగానైనా సరే. దీనికి మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది. అట్లాగా మీరు దేవుని ఎడల స్టాండ్ తీసుకున్నప్పుడు వారందరూ కూడా ఒంటిగా అందరూ కూడా ఒకటైపోతున్నాను సరే, మీరు ఏమాత్రము కూడా పిరికితనము, వేరే ఆలోచన, విశ్వాసం తొట్టిల్లిపోవడం అలాంటివి చేయక ధైర్యముతో ఉండగలిగితే మీరే ఒక పెద్ద బలం. నిబద్ధత కలిగిన వాడు ధైర్యముగా ఉంటాడు. నిబద్ధత కలిగిన వాడు దేవుని యందు కష్టంలో ఆనందిస్తూ ఉంటాడు. నిబద్ధత కలిగిన వాడు దేవుని యందు పౌరుషము కలిగి ఉంటాడు. నిబద్ధత కలిగిన వాడు దేవుని మాటనే స్థిరమైన విశ్వాసం, నమ్మిక ఉంచుతాడు. ఈ మాటలన్నీ మీకు గుర్తున్నాయి అనుకుంటున్నాను. మరలా నేను రిపీట్ చేయను, ముగిస్తాను. చివరిగా మనం అలా కంక్లూజన్కి వెళ్తే, ఈ ధైర్యం కలిగిన వాడు ఎప్పుడూ కూడా మీ ఇంట్లో కానీ నీ పక్కన కానీ ఒకడు ఉంటాడు ఎప్పుడూ కూడా. అంటే ఆ మాత్రము ఈ మాత్రము దేవుని యందు నిబద్ధత కలిగిన వాడు అన్నమాట. వాడు ఏమీ పర్వాలేదులే, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు. వాడిలో ఏదో ఆ మాత్రం ఈ మాత్రము దేవుని యందలి నిబద్ధత కలిగినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క కాలేబు మిగిలిన వారందరినీ కూడా ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, ఒక అభయముగా అతనే మారిపోయాడు. చూడండి 9వ వచనము, మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. చూడండి, అభయం ఒకలాంటి విధానంలో మాట్లాడుతున్నాడు. వారి మైండ్ సెట్నే మార్చేస్తున్నాడు. యెహోవా మీద తిరగబాటు చేయవద్దు. ఆ దేశ ప్రజలకు మీరు భయపడని అవసరం లేదు. వారే మనకు ఆహారం అయిపోతారు. వారికి కలిగినదంతా కూడా ఒక నీడ వలె తొలగిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే యెహోవా మనకి తోడై ఉన్నాడు, వారికి భయపడవద్దు. మళ్ళా 2వ మారు చెప్తున్నాను అని ఆ సర్వ సమాజముతో ఇతడే ఒక అభయముగా మారిపోయాడండి. దేవుడు అభయం కాదు. ఎవడైతే మీ కుటుంబంలో ఎవడో ఒకడు ఉంటాడు, పెద్దలో చిన్నలో మొత్తానికి, ఎందుకు మమ్మీ భయపడతావు, వాడు దేవుని యందు ఆ మాత్రం ఈ మాత్రం నిబద్ధత కలిగి ఉన్నాడు అనమాట.
లేకపోతే ఆ మమ్మీ, లేకపోతే ఆ డాడీ, లేకపోతే ఎవరో ఒకరు మీ ఇంట్లో ఎందుకు ఇలా కృంగిపోతున్నావు, దేవుడు మనకి చెయ్యడా, చేస్తా. నిబద్ధత, దేవుని ఎడల ఒక నిబద్ధత కలిగి ఉన్నాడు అనమాట. ఇక్కడ కూడా దేవుని యందలి నిబద్ధత కలిగిన వాడు తనకు తనగా ధైర్యంగా ఉండడం కాదు, వాడు ఉన్న పరిస్థితుల దగ్గర మిగిలిన వారందరికీ కూడా ధైర్యమును నింపుతూ ఉంటాడు. తర్వాత దేవుని వ్యూహమును అర్థము చేసుకొని దేవుని వ్యూహము ప్రకారము నడిపించబడతాడు. నిబద్ధత కలిగిన వాడు దేవుడు అతన్ని నడిపిస్తూ ఉంటాడు. అదే కిందన ఆ 9 నుంచి 10వ వచనముకు వెళ్తున్న మార్గంలో మనకు కనబడుతూ ఉంటుంది. వారి మీద నుండి నీడంతా కూడా తొలగిపోతుంది. అంటే దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు అక్కడ, ఆ ప్రకారము ఇతడు ముందుకు సాగిపోవడం. ఇలాంటి మాటలు మనము చదువుకున్న మొదటి 10 వచనాలలో, ఆ 10 వచనాలలో మాత్రము ఇలాంటి కొన్ని విషయాలు మనము చూడగలుగుతున్నాం. ఏమిటి కాలేబు ఏం చూడగలిగారు? కాలేబులో దేవుని కొరకు పౌరుషము కలిగి ఉన్నాడు. రెండవ విషయము, దేవుని విషయములో ఒక స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి కష్టములో కూడా దేవుని ఆనందింప చేయగలిగాడు. ఒక నిబద్ధత కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని వాగ్దానము ఎడల పరిపూర్ణ నమ్మిక కలిగి ఉన్నాడు. ఒక నిబద్ధత కలిగి దేవుని బిడ్డగా ఉన్నాడు కాబట్టి ధైర్యంతో ఉన్నాడు. ఒక నిబద్ధత కలిగి దేవుని బిడ్డగా ఉన్నాడు కాబట్టి అతడు ధైర్యంగా ఉండడం మాత్రమే కాదు, ఇతరులను కూడా అభయం ఇస్తున్నాడు. తానే ఒక అభయముగా మారిపోయాడు. ఈ దినాన నీవు దేవుని యొక్క నిబద్ధత కలిగిన క్రైస్తవుడిగా, విశ్వాసిగా ఉండగలుగుతున్నావా అని ఒక ప్రశ్న. దశమ భాగం ఇస్తున్నానని స్వీయ తృప్తితో దేవునికి ఇష్టరాలుగా, దేవుడు చెప్పిన విధముగా నేను జీవించేస్తున్నాను అని తృప్తి పడవద్దు. ఒక పాట పాడుతున్నాను, ఒక ప్రార్థన చేస్తున్నాను, ఒక వాక్యం చెప్పేస్తున్నాను, లేకపోతే క్రమము తప్పకుండా అన్ని ప్రార్థనలకు వెళ్ళిపోతున్నాను, నేను దేవుని కొరకు ఇలా జీవించేస్తున్నాను, ఇది కాదు దేవుని కొరకు జీవించడం అంటే. ఇదిగో ఒక యోబుని జ్ఞాపకం చేసుకో, ఒక కాలేబును, ఒక యెహోషువను, ఒక షడ్రక్, మేషక్, అబేద్నెగో. అంత మాత్రమే కాదు, ఒక అపోస్తుడైన పౌలు, వీరందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. నిబద్ధత కలిగినటువంటి వారు. కష్టాలు వచ్చినాను, లోకమంతా ఒకటైపోతున్నాను, ఏమైనా సరే తప్పనిసరిగా తీసుకున్న స్టాండ్. ఈనాటి భార్యాభర్తలు వారు నిశ్చయించుకున్న ఒడంబడిక చేసిన దాని మీద ఉండలేకపోతున్నారు. బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది వారు తీసుకున్న నిర్ణయాల మీద ఉండలేకపోతున్నారు. కానీ మనమైతే మనకి ఒక నిర్ణయం ఉన్నది, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. వెనుకున్న వాటిని మర్చిపోవాలా, ముందున్న వాటి కొరకు మనము వేగిరపడ. ఎన్నో నిశ్చయతలు ఉన్నాయి. మనము ఇక మీదట లోకుల వల్లే మనం జీవించడానికి లేదు. ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, వెలుగు సంబంధులుగా ఎన్నో నిశ్చయతలు. దాని ప్రకారం నిబద్ధత కలిగి, ఒక జీవము కలిగి, నీతి కలిగి, న్యాయము కలిగి, పరిశుద్ధత కలిగి, విశ్వాసం కలిగి, ఇవన్నీ నిబద్ధతలు. ఇలాంటి నిబద్ధతలతో నువ్వు జీవించగలుగుతున్నావా దేవుని కొరకు? ఆలోచన చేసి, ఇంతవరకు నువ్వు ఎలా జీవించావో నాకు తెలియదు, కానీ ఇక మీదటైనా సరే వీరి వలె ఒక నిశ్చయత కలిగి, ఒక ఒడంబడిక కలిగి, ఒక కాలేబు వలె, యోబు వలె మీరు జీవించండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. కార్యాలు జరుగుతాయి. కాలేబు పక్షున ఎంతో గొప్ప కార్యం తర్వాత జరిగింది. అలా ఊహించలేని కార్యాలు, ఆశించినటువంటి మీ విషయాలలో దేవుడు మీకు చెయ్యులాగున నిబద్ధత కలిగిన విశ్వాసులుగా, క్రైస్తవులుగా మీరు జీవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.